హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. అంటే కృష్ణాష్టమి ముందు రోజు వ్లాగ్. సో ఇంకా సండే రోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ మధ్య సండే వ్లాగ్స్ పెట్టడం లేట్ అయిపోతుంది. అంటే లాస్ట్ టైం అండి, ఇప్పుడు ఇంతకుముందు ఆ నెక్స్ట్ అయినా పెట్టేసేదాన్ని. బట్ ఏంటో ఈ మధ్య లేట్ అవుతుంది, ఏమనుకోకండి. సో ఇంక ఇక్కడ అయితే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా. పిల్లలు అయితే లేచారు. ఇంకా బయట అయితే చక్కగా బాగుంది, చల్లగా ఉంది. మార్నింగ్ అంటే ఇంకా చాలా బాగుంటుంది కదా, అంటే చల్లగా ఉంటుంది అండ్ ప్రశాంతంగా పక్షుల అరుపులు అవి ఇవి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో పిల్లలైతే ఇంకా మంచిగా బయట కూర్చొని ఆడుకుంటూ బ్రష్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. అంటే రీసెంట్గా జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ ఉంది కదా, సో దాని గురించి మీరు కూడా మాట్లాడండి సిస్టర్, మన వైపు నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది అనేసి అన్నారు. సో అందుకే అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా కూడా ఆడపిల్ల పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటున్నారు. ఆడపిల్లల్ని కన్న వాళ్ళే కాదు, మగపిల్లల్ని కన్న వాళ్ళు కూడా భయపడాలి. సో ఇది నేను మీకు లాస్ట్లో అయితే కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ నేను కూడా కొంచెం అట్లా ఫ్రెష్ అయిపోయాను. ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఎవరు లేరు. మా అత్తయ్య ఏమో పొలం వెళ్ళారనమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళు, అంటే మాకు ఎక్కువగా పూల తోటలు ఉంటాయని చెప్పాను కదా, సో తెలిసిన వాళ్ళు పూలు కోయడానికి రమ్మంటే ఇంకా మా అత్తయ్య మార్నింగే వెళ్ళారనమాట. సో మామయ్య కూడా లేరు, మరి ఎక్కడికి వెళ్ళారో. ఇంకా మా వారేమో నైట్ డ్యూటీకి వెళ్ళారు, ఇంకా రాలేదు, వచ్చే టైం అయితే అవుతుంది. సో ఇంకా ప్రస్తుతానికైతే పిల్లలు నేనే ఉన్నాము. పిల్లలేమో ఇంకా బయట అట్లా ఆడుకుంటున్నారు, నేనేమో ఇంక ఇక్కడ నా పని అయితే చేసుకుంటున్నాను అనమాట. పెద్దగా ఏమీ విసిగించరండి, వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేస్ ఉంటే చాలు. అండ్ ఏది చేసినా సరే మనం వాళ్ళని కదిలించకుండా ఉన్నాము అంటే మనల్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళే ఆడుకుంటారనమాట. సో అంతగా ఏమీ ఇబ్బంది పెట్టరు నన్ను. సో వాళ్ళేమో బయట ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే నేను ఒకసారి స్టవ్ అదంతా కూడా, కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. చపాతీ అలాగే ఇంకా కాజు టొమాటో కర్రీ అయితే చేద్దామని ఇంక ఇక్కడైతే గోధుమ పిండి కూడా ఇట్లా కలిపేసేసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ కలిపేసి పెట్టేస్తే కొంచెం నానుతూ ఉంటుంది కదా, ఈలోపు ఇంకా వేరే పనులు చేసుకోవచ్చులే అన్నట్లు. సో గోధుమ పిండి అయితే కలిపేసి పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇంకా ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసాను. ఇంక ఇక్కడ బయట ఊడుస్తున్నాను అనమాట. సో అదండి, ఇంక ఇక్కడైతే ఊడుస్తూ ఉన్నాను. ఇంకా మా పిల్లలకి కూడా బ్రష్ అయితే చేయించేసాను అనమాట. గోధుమ పిండి కలిపేసి స్టవ్ మీద అయితే జింజర్ వాటర్ పెట్టి ఇంక ఇక్కడ ఊడుస్తున్నాను. ఇంకా ఈలోపే మాకు పాల్బోసే అక్క అయితే వచ్చిందనమాట. తను వస్తే చాలు ఇంకా మా పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఎందుకంటే స్కూటీ వేసుకొని వస్తుంది. సో ఇంకా అందుకని చెప్పేసి మేము గేదె పాలు పోయించుకుంటాం అనమాట. పల్లెటూరే కదా, సో గేదెలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకళ్ళు గేదెలు ఇవ్వనప్పుడు వేరే వాళ్ళ దగ్గర, వాళ్ళవి కూడా ఇవ్వనప్పుడు వేరే వాళ్ళ దగ్గర అట్లయితే పోయించుకుంటూ ఉంటాము. మెయిన్లీ ఈ అక్క వాళ్ళ దగ్గర పోయించుకుంటాము. యాక్చువల్లీ తనే నాకు అక్క అవుతుంది, కానీ తను నన్ను అక్క అని పిలుస్తుంది అనమాట. అంటే మా వారు పెద్దవారు కదా చాలా. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా అక్క అవుతానని ఇంకా నన్ను అట్లా అక్క అని పిలుస్తుంది. సో అది గేదె పాలు పోయించుకుంటాం అనమాట. ఒక 1 లీటర్ వరకు పోయించుకుంటాము. వాటిలో ఏంటంటే కొంచెమేమో పిల్లలకి ఇచ్చేస్తాను, ఇంకొన్నేమో మా అత్తయ్య వాళ్ళు టీ పెట్టేసుకుంటారు. ఇంకా రిమైనింగ్ పాలు ఉంటాయి కదా, మాత్రం తోడేస్తాం అనమాట. కొన్నిసార్లు సరిపోలేదు అనుకోండి, అంటే ఇప్పుడు ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు టీ పెడతాం కదా, సో అలాంటి టైంలో కానీ లేదంటే పాలతో ఏదైనా చేసినప్పుడు పాయసం అట్లా చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి టైంలో సరిపోవు. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చేసుకుంటాం అనమాట. సో అది ఇంక ఇదిగోండి. తర్వాత బయట మొత్తం అయితే ఊడ్చేసాను. ఇంక ఇక్కడ చెప్పాను కదా జింజర్ వాటర్ అయితే పెట్టానని. సో వాటర్ కొంచెం వేడయ్యాక ఇంకా ఆల్రెడీ కప్స్లో హనీ లెమన్ కలిపేసాను. ఇంకా ఈ జింజర్ వాటర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేస్తాను. ఇంక ఇదిగోండి వీళ్ళైతే బయట ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈలోపు ఏం చేస్తున్నావురా? ఓయ్ ఏంది అదిగో స్పూను, ఇంక లేవు అలాంటివి. మా అమ్మ వస్తే నన్ను తిట్టిద్ది. ఇదిగో ఇదిగో ఏం చేస్తున్నా?
సో, అదండి మా పిల్లలైతే కొన్ని మందారాకులు, అలాగే కొంచెం ఇసుకుంటే ఆ ఇసుక బౌల్స్‌లో తెచ్చేసుకొని కూర్చొని ఆడుకుంటున్నారనమాట. కొంతమందికి అనిపించొచ్చు, అరే! ఏంటి పిల్లలు మట్టితో, ఇసుకతో, ఇంకా ఆకులు అట్లా ఆడుతున్నారేంటా అని కొంతమందికి అనిపించొచ్చు. కొంచెం నెగెటివ్ వేలో ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, మనలో గూడా చాలామంది ఇలాంటి ఆటలు ఆడి ఈ స్టేజ్‌లోకి వచ్చిన వాళ్ళమేననమాట. చిన్నప్పుడు మనలో గూడా చాలామంది ఇలాంటి ఆటలే మనమందరం చిన్నప్పుడు అసలు ఇలాంటి ఆటలు ఆడిన వాళ్ళమే. సో, పెద్దయ్యే కొద్దీ పిల్లలకి తెలుస్తదనమాట. ఎలాంటి ఆటలు ఆడాలి, ఎలాంటి ఆటలు ఆడగూడదు. ఒక స్టేజొచ్చిన తర్వాత వాళ్ళకే ఇలాంటివంటే కొంచెం చిరాకు వేయడం అట్లా అనిపిస్తదనమాట. సో, చిన్నతనంలోనే పిల్లల్ని రూమ్స్‌లో పెట్టేసి, బంధించేసి, ఎటు వెళ్ళనివ్వకుండా, వాళ్ళకంత ఫ్రీడమ్ ఇవ్వకుండా, సో, ఇట్లా ఉంచేస్తే వాళ్ళు గూడా ఎక్కువగా మొబైల్స్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. ఈ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తున్నారనమాట ఇప్పుడు. సో, మీకు ఇలాంటి అవైలబిలిటీ ఉన్నప్పుడు పిల్లల్ని మంచిగా ఫ్రీగా వదిలేయండి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. సో, ఇలాంటి ఆటలు ఆడితే ఏంటంటే వాళ్ళకి కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్‌గా అనిపిస్తదనమాట. వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు తెలుసా ఇలాంటి ఆటలు ఆడుకునేటప్పుడు. మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో, అవైలబిలిటీ లేని వాళ్ళు అంటే ఇప్పుడు సిటీస్‌లో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్స్‌లో అట్లా ఉండే వాళ్ళకి అంత అవైలబిలిటీ ఉండకపోవచ్చు. కానీ మీకు కొంచెం బాల్కనీస్ అట్లాంటివి ఉంటాయి కదా! సో, అలాంటి ప్లేస్‌లో అయినా కొంచెం వాళ్ళకి ఇలాంటి ఆటలు ఆడుకోవడానికి మీరు టైం ఇవ్వండి. సో, చాలా వాల్యుబుల్ టైం అనమాట వాళ్ళకది నిజం చెప్తున్నాను. సో, అనుకుంటూ ఉంటారు కొంతమంది నెగెటివ్‌గా. సో, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాననమాట. సో, ఇక్కడైతే పిల్లలకి కలిపేసాను గదా! నెక్స్ట్ ఆ జింజర్ వాటర్‌లోనే కొంచెం గ్రీన్ టీ లీవ్స్ గూడా వేశాను మా కోసం అని చెప్పేసి, ఇక్కడ కలిపేసి కూర్చున్నాం తాగుదామని. ఈలోపే మా వారైతే వచ్చారు. పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్లారనమాట. సో, తర్వాత మళ్ళీ మా వారికి కూడా కలిపేసి ఇచ్చాను. తను గూడా తాగేశారు. ఇక్కడైతే వెజిటబుల్స్ కట్ చేస్తున్నాననమాట. చపాతీలోకి ఏం కర్రీవా? కాజు టమాటానా? రాలేదు. చికెనా? చికెన్ మధ్యాహ్నం చపాతీ ఉండవు. సరే వీక్లో ఏదో అనుకున్నావులే. సరే మరి పెడతావా? మీకోసం నేను చపాతీలు ఉంచుతాలేమో. నువ్వు ఆ మాట నిన్ను చెప్పాలి. సో, అది అక్కడైతే వెజిటబుల్స్ కట్ చేసుకొని వచ్చానండి. వెజిటబుల్స్ అంటే ఆనియన్స్ అలాగే టొమాటోస్ అయితే కట్ చేసుకున్నాననమాట కాజు టొమాటో కర్రీలోకి. మా వారేమో చపాతీలోకి చికెన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అప్పుడే వచ్చారు. అప్పుడే చెప్తున్నాను, నేను ఆల్రెడీ కర్రీ చేద్దామని బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నాననమాట. నేను వన్స్ ఒకటి చేద్దామని ప్రిపేర్ అయ్యి ఉన్నానంటే మళ్ళీ ఏదన్నా చెప్పారనుకోండి నేను అది చేయలేను. సో, వీక్‌లో ఎప్పుడన్నా చేసుకుందాంలే ఇంకొకసారి అని చెప్పేసేసి అట్లా అన్నాను. సో, ఇక్కడైతే ధనియా పౌడర్ కూడా లేదు. సో, ధనియాలు కూడా పెట్టేసాననమాట. కొంచెం అట్లా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి. ఇక్కడైతే మిక్సీ జార్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏమీ లేదు. ఊరు వెళ్ళాను కదా! నేను వచ్చిన తర్వాత ఏమి ప్రిపేర్ చేయలేదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే రెసిపీస్ కూడా ఏమీ చేయలేదనుకుంటా. అందుకే ప్రిపేర్ చేయలేదు. ఇక్కడైతే అల్లము అలాగే వెల్లుల్లి కొంచెం మిక్సీ జార్‌లో వేసుకొని ఫస్ట్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని, అదే జార్‌లో ఏంటంటే ఒక 4 మీడియం సైజ్ టొమాటోలను కూడా కట్ చేసుకొని వేసుకొని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకున్నాననమాట. అలాగే అదే మిక్సీ జార్‌లో కొన్ని జీడిపప్పు కూడా వేసి అంటే ఒక 7, 8 వరకు జీడిపప్పు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి దాన్ని కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే కర్రీ కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ప్యాన్‌లో ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో ఒక పావు టీ స్పూన్ వరకు జీరా, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కసూరి మెతి అయితే వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. కసూరి మెతి ఆయిల్‌లో వేసినప్పుడు అంటే అది ఫ్రై అవుతున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటదండి. అసలు నిజంగా చాలా బావుంటదనమాట. సో, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇట్లాగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసాననమాట. ఆనియన్ కొంచెం త్వరగా సాఫ్ట్ అవుతదని చెప్పేసి. మీకు కావాలనుకుంటే మీరు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. అంటే ఆనియన్స్‌ని మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇట్లాగా చాప్ చేసుకున్న పీసెస్ కూడా వేసుకోవచ్చనమాట. మీ చాయిస్ అదంతా కూడా. నేనైతే ఇట్లా ఫైన్‌గా చాప్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకున్నాను. ఆ తర్వాత అంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా! అల్లము, వెల్లుల్లి ఆ పేస్ట్‌తో పాటే టొమాటోస్ కూడా వేసేసి ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ టొమాటో ప్యూరీ అయితే వేసాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోనే కాజు పేస్ట్ కూడా వేసేసాననమాట. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే గనక ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో ప్యూరీ అయితే వేసుకోండి. సో, ఇక్కడైతే కాజు పేస్ట్ కూడా వేసేసాం కదా! ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అందులోంచి ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. సో, ఆయిల్ ఇట్లా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు స్పూన్ వరకు పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే మీ టేస్ట్‌కి సరిపడా కారము, ఒక 1 స్పూన్ వరకు
ధనియా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, మీకు నచ్చితే ఒక పావు స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా వేసుకోండి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఇదిగోండి ఒక 1 కప్ వరకు కాజు అయితే వేసుకున్నాను. కాజు కూడా వేసేసి ఏమి నానపెట్టలేదు, నార్మల్ కాజునే వేసాను అనమాట. కాజు కూడా వేసేసి ఒక 1 కప్ వరకు అయితే వేసాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసాను అనమాట. అంటే కాజు పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ జార్లోనే కొంచెం వాటర్ తొలిపి వేసి ఇంకా నార్మల్ వాటర్ అయితే కొంచెం వేసాను అనమాట. సో మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్. మరీ గ్రేవీలా ఉంటే బాగుండదండి కాజు టొమాటో కర్రీ, అలా అని మరీ డ్రైగా ఉంటే కూడా బాగుండదు, కొంచెం మైల్డ్గా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి జస్ట్ అట్లా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 6-7 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే మనకి ఇంకా కాజు టొమాటో కర్రీ అయితే రెడీ. డాబాస్లో తింటూ ఉంటాం కదా, ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ వస్తుంది. నా మోస్ట్ ఫేవరెట్ అనమాట కాజు టొమాటో. ఎప్పుడు దాబాకి వెళ్ళినా కాజు టొమాటో కానీ మేతి చమన్ ఈ రెండే ఆర్డర్ చేస్తాను. మోస్ట్లీ ఈ రెండే ఉంటాయి. ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు వేరే దానికైతే వెళ్తాను అనమాట. బట్ మోస్ట్లీ ఇవే ఉంటాయి, కాజు టొమాటో అండ్ మేతి చమన్. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాబాలో కొనుక్కోవాలంటే ఇప్పుడు నేను చేసిన కర్రీ చాలా కాస్ట్ ఉంటుంది. మనకి ఒక చిన్న చిన్న కప్సే 180 రూపీస్ అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపించిన కర్రీ మంచిగా తినే వాళ్ళకి 4 మెంబర్స్కి అయినా కూడా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇంక ఇక్కడైతే ఫైనల్గా కాజు టొమాటో అంటే మనకు కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందుకని ఒక 1.5 స్పూన్ వరకు షుగర్ అయితే వేసాను. అది స్కూప్ కదా, సో అందుకే ఒక 1.5 స్పూన్ అని చెప్తున్నాను అనమాట. స్కూప్స్ అయితే నేను ఒక 2.5 స్కూప్స్ అయితే వేసాను. అలాగే సాల్ట్ కొంచెం తగ్గింది, అందుకని కొంచెం సాల్ట్ కూడా వేసి అడ్జస్ట్ చేసుకున్నాను. ఫైనల్గా ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసాను అనమాట. బటర్ ఉంటే బటర్ వేసుకోండి, నేనైతే నెయ్యి వేసాను. అంతే, బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్గా కాజు టొమాటో కర్రీ రెడీ అనమాట. సో అది కర్రీ అయితే అయిపోయింది. ఇంకా చపాతీలు కూడా కాల్ చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలేమో ఆకలి ఆకలి అని చెప్పేసి గోల్ చేస్తున్నారు. నిజంగా సండే రోజు ఏంటంటే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అయిపోతుందండి. పని చేసినా కూడా చాలా పీస్ఫుల్గా చేస్తాను అనమాట. కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం హడావిడి అయిపోతుంది. అంటే అవన్నీ కూడా సండేనే కదా అని చెప్పేసి కొంచెం పీస్ఫుల్గా నిదానంగా చేసుకుంటూ ఉంటాము. కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చేసి ఇంకా పిల్లలు గోల్ చేస్తారనమాట, మమ్మీ ఆకలి అని చెప్పేసి. ఈ మధ్య మా చిన్నోడు కూడా అండి, ఇంతకుముందు మా పెద్దోడు ఒక్కడే అలా అడిగేవాడు అనమాట, అయ్యిందా అని చెప్పేసి. కానీ ఈ మధ్య మా చిన్నోడు కూడా గోల్ చేస్తున్నాడు, చేస్తూ ఉండగానే మమ్మీ ఆకలి అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు అనమాట. ఎంతసేపు చేస్తావు మమ్మీ అని చెప్పేసి అడుగుతున్నాడు మా చిన్నోడు అయితే మరీ ఘోరంగా. సో ఇంకట్లా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేసి ఇంకా అనుకోకుండా హడావిడి అయిపోతుంది. సో ఇంకట్లా చపాతీ కాల్చినట్టు పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే తినేశారు. ఇంకా తర్వాత మేము కూడా తినేస్తున్నాం అనమాట. సో మనకి దాబాస్లో సర్వ్ చేస్తారు కదా ఆనియన్ లెమన్తో, సో అట్లా నాకు చాలా ఇష్టము. ఇంకా అందుకే మేమైతే ఆనియన్ లెమన్తో తినేస్తున్నాం అనమాట. సో అది ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా కంప్లీట్ చేసుకున్నాము. సో కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా కుదిరింది అనమాట. సో ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించాను. వాళ్ళైతే వాళ్ళ బావతో ఆడుకోవడానికి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట ఇద్దరు కూడా. సో ఇంకా నేనైతే షన్విక్ది యూరిన్ మ్యాట్ ఉంటుంది కదా, సో అదైతే నానబెట్టాను. దాన్ని వాష్ చేయాలి. వాష్ చేసి తర్వాత ఇంకా వంట పని అయితే చూడాలన్నమాట. సో మరి ఇవాళ సండే కదా, నాన్ వెజ్ అయితే ఏమీ కాదు, మష్రూమ్ కర్రీ అనమాట, నాటు పుట్టకొక్కుల కర్రీ. సో అదే ఇవాళ లంచ్లోకి అయితే, నాన్ వెజ్ అయితే ఏమీ కాదనమాట. సో అది ఇంకా నేనైతే యూరిన్ మ్యాట్ వాష్ చేసేసి ఇంకా వంట పని అయితే చూడాలబ్బా. సో ఇంకా ఇదిగోండి, ఇక్కడ మా షన్నుగడ్ది అయితే ఇది వాటర్ ప్రూఫ్ది అంటే యూరిన్ మ్యాట్ అయితే వాష్ చేస్తున్నాను. మార్నింగే నానబెట్టేశాను అనమాట. కొంచెం గోరువెచ్చని వాటర్లో సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేసేసి మంచిగా నానబెట్టేసాను. ఇంక ఇప్పుడు బాగా ఎండొచ్చేసింది, ఇంకా అందుకే ఇప్పుడైతే దీన్ని వాష్ చేస్తున్నాను అనమాట. దీన్ని మెషిన్లో వేయడం నాకైతే నచ్చట్లేదు. ఒక్కసారే వేసాను, నేను అసలు ఎప్పుడు వేయలేదనమాట మెషిన్లో. అప్పుడు కూడా దుప్పట్లు అవి ఉన్నాయని చెప్పేసి ఇంకా ఇది కూడా ఎందుకులే, ఇది కూడా వేద్దాం అన్నట్లు అప్పుడు వేసాను. కానీ నాకు నచ్చలేదు. ఇదేంటంటే ఎంతైనా యూరిన్ మ్యాట్ కదా, హ్యాండ్ వాష్ చేస్తేనే ఇట్లా బండకేసి ఒక దెబ్బ వేస్తేనే కొంచెం బాగుంటుందండి. అందుకని చెప్పేసి దీన్ని అయితే నేను మెషిన్లో అయితే ఏమి వేయను. సో ఒక 2 days అట్లాగా నేనే హ్యాండ్ వాష్ చేసేస్తాను అనమాట. నానబెట్టేసేసి ఇంక ఇట్లాగా బండకేసేసి ఇట్లా వాష్ చేస్తాను. సో ఎంతైనా యూరిన్ మ్యాట్ కదా, సో ఒక దెబ్బ వేస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది. సో అందుకే దీన్ని అయితే నేనే వాష్ చేస్తాను. నాకు యాక్చువల్గా సర్ఫ్ అలాగే సోప్ వాటర్ అయితే పడవన్నమాట. అయినా కూడా ఈ మ్యాట్ మాత్రం నేనే వాష్ చేస్తాను, అసలు మెషిన్లో అయితే వేయను అనమాట. సో అది ఎప్పుడన్నా అకేషన్స్కి కట్టుకున్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అట్లా ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి కూడా అప్పుడప్పుడు ఇట్లానే వాష్ చేస్తాను. మరి ఏం చేస్తాం, వాటిని మెషిన్లో వేయలేం కదా, సో అందుకని చెప్పేసి సో అవి ఇంకా ఈ మ్యాట్ అయితే వాష్ చేస్తాను అనమాట. ఇంకా డైలీ వేర్ అంటే ఇంకా నార్మల్గా మెషిన్లోనే వేస్తాము. సో అది ఇంకా అక్కడైతే అది వాష్ చేసి ఆరేసాను. ఫైనల్గా కొంచెం కంఫర్ట్ కూడా వేసాను అనమాట. డెటాల్ లేదు, ఇంక అందుకే డెటాల్ అయితే వేయలేదు.
సో ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కర్రీ, మష్రూమ్ కర్రీ అనమాట, నాటు పుట్టుకొక్కుల కర్రీ. సండేనే కానీ నాన్ వెజ్ అయితే ఏమీ తెచ్చుకోలేదు. మష్రూమ్స్ మామయ్య తెలిసిన వాళ్ళ దగ్గర కొన్నారంట, అనవసరంగా కొన్నారే అనిపించింది. అంటే ఇప్పటికి 2 సార్లు తినేసాము, తినకపోతే కొనుక్కున్న బాగుండేది, కానీ తిన్నాం కదా, ఇయర్లీ వన్స్ తిన్నా చాలు అంటారు, కానీ తిన్నాం కదా, అనవసరంగా కొన్నారు 500 పెట్టి అనిపించింది. అయినా కూడా నాన్ వెజ్ అయినా తెచ్చుకునే వాళ్ళమే కదా, సో ఏమైందిలే కొంటే అనిపించింది మళ్ళీ కూడా. సో ఇంక ఇవాళ లంచ్లోకి అయితే మష్రూమ్ కర్రీ అనమాట, నాటు పుట్టుకొక్కుల కర్రీ. ఆల్రెడీ రెసిపీ అయితే షేర్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు రెసిపీ అయితే ఏమి షేర్ చేయట్లేదు, జస్ట్ మీకు చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో అయితే నేను ఆ కోల్కతా ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. రెసిపీ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. సో అది ఇంకా చెప్పాను కదా కోల్కతా ఇన్సిడెంట్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏంటి అంటే ఆడపిల్లల్ని కన్న పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటున్నారనమాట. సో ఇది మనకు కొత్త ఏమీ కాదండి, 3 సంవత్సరాల పాప దగ్గర నుంచి 90 ఏళ్ళ వయసు గల పెద్దవారి వరకు కూడా జరుగుతూనే ఉంటున్నాయి. సో జరుగుతూనే ఉంటున్నాయి, భయపడుతూనే ఉంటున్నాము. ఆడపిల్లల్ని బయటకు పంపించకూడదు, ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలో అలాంటి జాగ్రత్తలన్నీ ఆడపిల్లలకి చెప్తున్నాం కానీ బట్ మగపిల్లలకి ఏమీ చెప్పట్లేదు. సో మగపిల్లల్ని కన్నా పేరెంట్స్ కూడా భయపడాలన్నమాట నిజం చెప్పాలి అంటే. అంటే రేపు పెద్ద అయిన తర్వాత ఏ అమ్మాయికి ఇలాగా హాని చేస్తారో లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి మెయిన్ రీజన్ జెంట్సే కాబట్టి సో ఎవరైతే దానికి కారణమో సో వాళ్ళని మామూలుగా అయితే వదిలేరు, ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష అయితే పడుతుంది. సో అలా శిక్ష పడినందుకు ఖచ్చితంగా పేరెంట్స్ కూడా చాలా బాధపడతారు కదా. సో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని బాధపడాలి, అలాగే ఇలా శిక్ష విధించారు అనే దానికి కూడా బాధపడాలన్నమాట. సో అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆడపిల్లల్ని కన్నా పేరెంట్స్ ఎంతైతే బాధపడతారో సో ఇలా ఒక అమ్మాయికి అన్యాయం చేశాడు అలాగే ఇలా శిక్ష విధించారు అని చెప్పేసి మగపిల్లల్ని కన్నా పేరెంట్స్ కూడా అంతే బాధపడాలన్నమాట. సో ఆడపిల్లల్ని కన్న వాళ్ళే భయపడుతున్నారు, కానీ మగపిల్లల్ని కన్న వాళ్ళు కూడా భయపడాలి, రేపు ఏ అమ్మాయికి హాని కలిగిస్తాడో ఏమో అని చెప్పేసి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే చెప్పుకోవాలన్నమాట. అమ్మాయిలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా అయితే నేర్పిస్తున్నామో అలానే అబ్బాయిలకు కూడా చిన్నతనంలోనే, అంటే వాళ్ళకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది, వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తున్నాయి, వాళ్ళు కూడా అన్నీ తెలుసుకోగలుగుతున్నారు అని వాళ్ళకి ఎప్పుడైతే ఆ స్టేజ్ వస్తుందో సో ఆ స్టేజ్లో మగపిల్లలకి కూడా మనమే చెప్పుకోవాలి పేరెంట్స్గా. సో ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి, వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ మనమే చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటే కనుక సో మేబీ రేపు ఇలాంటి కేసెస్ అనేవి జరగకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మన పిల్లలకి మనమే చెప్పుకోవాలి, మంచి ఏంటి చెడేంటి అంతా కూడా మనమే నేర్పించుకోవాలి, వేరే ఎవరు వచ్చి నేర్పించరు. సో మనం ఎంత మంచి చెడులు నేర్పించినా చెడగొట్టే వాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరు లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మగపిల్లలకి పేరెంట్స్ అనేవి ఆడవాళ్ళ గురించి ఇంపార్టెన్స్ అనేది తెలియజేయాలన్నమాట. సో ఇది జరిగి ఆల్మోస్ట్ 20 days అయితే అవుతుంది, కానీ మన సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది సిస్టర్, మీరు కూడా ఒక వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు. సో ఆ కామెంట్ వచ్చిన తర్వాత నాకు మీతో ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనిపించింది, అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. సో మరి ఇది నేను ఇందులో ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం నన్ను క్షమించండి. సో తనకైతే న్యాయం జరగాలి, అందులో ఉన్న రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకైతే రావాలి. సో ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడాలి. సో మరి ఇంకా ఇదండి ఇవాళ వీడియో, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.